ఒక వ్యక్తి పెద్ద మనిషితో వాళ్ళు ఫోన్ చేసి సార్ మేము కంప్లైంట్ చేయట్లేదు మా సైడ్ కూడా ఏదో అయింది సో టోటల్గా మేము ఇది మర్చిపోదాం మా కెరియర్స్ మేము దృష్టిలో పెట్టుకుంటాం వీ డోంట్ వాంట్ టు రన్ అరౌండ్ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ మాకు కూడా తిరగాలని లేదు కాబట్టి మమ్మల్ని ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి వీఆర్ వెరీ సారీ టు రామ్ చరణ్ అని చెప్పడం జరిగింది. నిన్న పేపర్లో ఏదో వాళ్ళు చెప్పలేదని చెప్పారు. సో కేవలం వాళ్ళ కోసమే నేను 4 రోజులు కామ్గా ఉన్నాను. ఐ రెస్పెక్ట్ లా. నాలాంటి ఒక పబ్లిక్ ఫిగర్ డెఫినెట్లీ లా అబైడింగ్ సిటిజన్ గానే ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ కాంట్రవర్సీస్ అరౌండ్ మీ. అది నాకే బ్యాడ్. ఆ మాత్రం కామన్ సెన్స్ నాకుంది. సో మీరు చెప్పిన ఫోటోగ్రాఫ్స్ ఇది ఇప్పుడు నేను ప్రింట్అవుట్ తీసాను క్లియర్ గా రాకపోవచ్చు. నేను అసలు అక్కడ లేను. ఇక్కడ మీరు చూస్తే రెడ్ మార్క్ లో ఏదైతే రౌండ్ చేశారో టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను అక్కడ లేను టోటల్ గా. మీరు ఇంకా జూమ్ వెళ్తే నా చేతులు ఉండాలి, నా కాలు ఉండాలి, నా బాడీ ఉండాలి. ఇక్కడ కరెక్ట్ గా నా ఫేస్ ఒకటే వేసాడు వెరీ స్మార్ట్లీ. ఇందులో కూడా సో హూఎవర్ దట్ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. దట్ ఫోటోగ్రాఫర్ ఆల్సో చెప్పాలంటే 6th 5th ఇది జరిగింది. 6th నాకు ఫోన్ చేసి మా ఆఫీస్ కి ఆ ఫోటోగ్రాఫర్ పేరు అనవసరం నేను ఎత్తనండి బికాస్ ఆ ఫోటోగ్రాఫర్ కెరియర్ ఎందుకు పాడు చేయాలని నేను ఎత్తట్లేదు ఆ ఫోటోగ్రాఫర్ పేరు. హీ కాల్డ్ మై ఆఫీస్. నా దగ్గర చరణ్ ఫోటోలు ఉన్నాయి, ఎంత బేరం ఆడతారు మీరు అనేది క్లియర్ గా చెప్పాడు. ఆ రికార్డెడ్ కాన్వర్జేషన్స్ నా దగ్గర ఉన్నాయి. లోకల్ ఏసీపీకి కూడా చెప్పాను నేను, ఏ యాక్షన్ తీసుకోకండి, వదిలేయండి, ఫస్ట్ ఆ ఫోటోలు తీసుకురా బాబు నేను చూస్తాను అన్నాను. తీసుకొచ్చినప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ లేదు, ఈ పలానా ఫోటోగ్రాఫ్ లేదు, ఏ ఫోటోగ్రాఫ్ లో నేను ఉన్నట్టు లేదు బికాస్ నేను కారు దిగలేదు. వై am I mocked? మరి ఒకవేళ ఉండుంటే 6th మార్నింగ్ వచ్చిన పేపర్స్ లేకపోతే ఇమీడియట్ గా వచ్చిన ఫోటోగ్రాఫ్స్ లో ఎందుకు రాలేదండి? నిన్న వచ్చింది, మొన్న వచ్చింది, నిన్న వచ్చింది. అబ్బాయి దగ్గర ఉండుంటే ఆడు ముందు ఎందుకు ఇవ్వలేదు? వాట్ ఈస్ దట్ బాయ్స్ ఇంటెన్షన్? అంటే 1 డే చూద్దాం, 1 డే ఒకసారి నెగోషియేట్ చేసి చూద్దాం ఎంత డబ్బులు వస్తుందనా నా దగ్గర నుంచి. ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఇది నాదే వేయాలి కదా సెన్సేషన్ కోసం. ఫస్ట్ నా సెక్యూరిటీ వాళ్ళతో ఎందుకు వేశారు? ఐ స్టాండ్ బై మై సెక్యూరిటీ. ఆ స్కఫుల్లో వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, మా సెక్యూరిటీ వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. కేవలం నేను చెప్పిన ఒక్క మాట వల్ల మా సైడ్ ఎవరు మాట్లాడలేదు. ఐ రెస్పెక్ట్ దోస్ 2 individuals as కెరియర్స్ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఐ రెస్పెక్ట్ దెమ్. ఐ రిక్వెస్ట్ ద మీడియా డోంట్ టేక్ దిస్ ఎనీ మోర్ ఫార్వర్డ్. తీసుకెళ్ళడం వల్ల నేను ఐ కెన్ డీల్ విత్ దిస్. నేను తప్పని మీరు ఇంకా అంటే లీగల్ గా వెళ్ళండి. ఐ విల్ డీల్ విత్ దిస్ లీగలీ అండ్ ఐ కెన్ విత్స్టాండ్ దిస్. బట్ డోంట్ స్పాయిల్ దేర్ 2 careers ప్లీజ్. వాళ్ళిద్దరు కెరియర్ ని స్పాయిల్ చేయకండి. దే కెన్ నాట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. వాళ్ళకి అంత టైం లేదు. దే ఆర్ 2 individuals వర్కింగ్. ఒకళ్ళు యూఎస్కి వెళ్ళాలని అనుకుంటున్నాడు. డెఫినెట్ గా వీసాలు ప్రాబ్లమ్ అవుతుంది, ఈ కోర్ట్ కేసులు అవన్నీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దేర్ బిహాఫ్, ఆన్ ద ఐటీ ఈ ప్రొఫెషనల్ బిహాఫ్, ఏదైతే అయిందో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ గా మనం తీసుకుని వదిలేస్తే వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఈ క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకున్నాను ఇవాళ. అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అంతే అండి, అంతే అదే అంటున్నాను. ఇవాళ నేను మాట్లాడలేదు కాబట్టి ఎన్నో సంఘాలు ఇవాళ మాట్లాడుతున్నారు. దట్స్ వై ఐ సెడ్ ఇఫ్ దే స్టిల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి స్టిల్ ఫీల్ దట్ నేను ఏదైనా తప్పు చేశానని వాళ్ళు ఫీల్ అయితే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. బికాస్ నాకు ఇది సరదా కాదు. నాకు పబ్లిసిటీ అక్కర్లేదు. నాకు నా సినిమాలు ఉన్నాయి, సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తున్నాను. నాకు అవి చాలు పబ్లిసిటీ. నాకు సెపరేట్ గా పబ్లిసిటీ నాకు అవసరం లేదు. నేను తప్పు చేసిన ఫీల్ అయితే ఎస్ మై లీగల్ టీమ్ ఆల్సో విల్ యాక్ట్ అగేన్స్ట్ ఇట్. వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కేవలం ఇది ఇలా అయితే నేను కూడా లాంచ్ చేయాల్సి వస్తుంది కంప్లీట్. సో ఐ రిక్వెస్ట్ ద హ్యూమన్ రిసోర్సెస్ డోంట్ టేక్ ఇట్ ఫర్దర్. ఆ ఇద్దరు అబ్బాయిలకి కెరియర్కి మంచిది కాదు. లెట్ దెమ్ గో టు దర్ ఆఫీస్, లీడ్ దర్ నార్మల్ లైఫ్. వాళ్ళు కూడా హాయిగా ఉండవండి. దట్స్ ఆల్ ఐ రిక్వెస్ట్ ద అదర్ పీపుల్. ఇది నా వర్జన్, మీరు నమ్మాలంటే ప్లీజ్ నమ్మండి, అదర్వైజ్ విల్ టేక్ యాక్షన్. మీరు మీ ఫ్యామిలీ తగ్గుతున్నారండి, 2 వ్యక్తులు వచ్చి మీరు దాడి చేస్తారు, కొట్టలేదు అదే అంటాను కదా. నో సార్, నో సార్, ఎవరైనా అందిస్తాను ఎక్కడ కొట్టలేదు. కొట్టడంటే రక్తం రావాలి సార్, రక్తం రావాలి, ఏం రాలేదు సార్. ఆ
స్కఫుల్ లో షర్టు జరగచ్చు, జుట్టు జరగచ్చు, బోల్ జరగచ్చు. నిజంగా అంత గట్టిగా కొడితే ఆ వ్యక్తులు మా సెక్యూరిటీ వాళ్ళని చూస్తే ఒక్కొక్కరు 6'4", 6'5" ఉంటారు. నాకు ఈ ఫోటో చూసి చెప్తున్నాను, ఈ ఫోటోగ్రాఫ్ చూసి చెప్తున్నాను. దిస్ మై కార్ వాజ్ హియర్. వీళ్ళని అక్కడి నుంచి వెనకాలకి తోయడం జరిగింది. మీరు చూస్తే తోయడం వరకే జరిగింది తప్ప అక్కడ స్కఫుల్ జరగలేదు. తోయడంలో వాళ్ళ రెసిస్టెన్స్, వీళ్ళ రెసిస్టెన్స్, అక్కడ ఒక చిన్న స్కఫుల్ జరిగిందండి. ఆ స్కఫుల్ లో మీకు జుట్టు జరగచ్చు, ఒక షర్ట్ జరగచ్చు. మీరు పబ్లిష్ అయిన 2 ఫోటోస్, ఒక ఫోటో గురించి మాట్లాడారు. 28-30 ఫోటోస్ ఉన్నాయండి. 28-30 ఫోటోస్ కూడా నేను చూసాను. 28-30 ఫోటోస్. ఆ ఫోటోగ్రాఫర్ ని నాకు పంపించండి, నేను మొత్తం చూసాను. 28-30 ఫోటోగ్రాఫ్స్ లో మీ సెక్యూరిటీ వాళ్ళని కొడుతున్న వ్యూస్ చాలా, కొడుతున్న ఫోటోగ్రాఫ్స్ చాలా ఉన్నాయి. సరే, అట్లా మీరు వీడియో చూస్తున్నారా, పిక్చర్ చూసి చెప్తున్నారా? హౌ కెన్ యూ డిసైడ్ ఆన్ అ పిక్చర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? అక్కడ డైలాగ్ ఏంటి, వాట్ హ్యాపెన్ నేనే చెప్పలేను. బీయింగ్ ఇన్ ద మీడియా, సినిమా ఉన్నాయి, నేను పిక్చర్ చూసి అక్కడ ఏం డైలాగ్ నేను చెప్పలేను. హౌ కెన్ యూ క్లారిఫై? హౌ కెన్ యూ టేక్ అ స్టాండ్ సేయింగ్ ఒక పిక్చర్ చూసి మీరు? కానీ వాళ్ళ వెర్షన్ కూడా వేరే ఉంది కదండి. ఇవాళ 4 రోజులు మీరు వాళ్ళ వెర్షన్ విని మీరు వాళ్ళ మాట్లాడారు. ఇవాళ నా వెర్షన్ నేను చెప్పాను. కూడా భయపడుతున్నారు మీ మీద కంప్లైంట్, ఎందుకంటే మీ వెనకాల పవర్ ఉంది, మీ ఫాదర్ ఒక యూనియన్ మినిస్టర్, ఇస్తే వాళ్ళకే అవుతుందని కూడా వాళ్ళు భయపడుతున్నారు. సెలబ్రిటీ కామన్ మ్యాన్ నిజంగా వాళ్ళలేరా అన్నది ఇది వాళ్ళు ఎందుకంటే మీడియా ఇస్ వెరీ స్ట్రాంగ్, మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. ఒక మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వన్ పర్టికులర్ మీడియా వాళ్ళని సపోర్ట్ చేస్తారు. దానికన్నా పవర్ ఇంకేముంది? వాళ్ళకి సపోర్ట్ కాదండి. అక్కడ వాళ్ళు చెప్పారు అక్కడ జరిగిందని మీడియా వాళ్ళు సార్, ఇట్ ఈస్ ఆల్వేస్ రైట్. సైకిల్ అది వెళ్ళి కారు గుద్దినా, కారు వెళ్ళి సైకిల్ గుద్దినా, సైకిల్ ఫాల్ట్ కాదు, కారు. ఇప్పుడు అట్లా అవుతుందండి. సురేష్, గెట్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. ఇట్ ఇస్ నాట్ సైకిల్. ఓకే, ట్రైన్ వచ్చి కారు గుద్దినా, కారు ట్రైన్ గుద్దినా, ఎవరైతే పెద్ద వెహికల్స్ ఉన్నారో, ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళదే ఎప్పుడు ఫాల్ట్. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పండి. ఆ రోజు మీరు పొల్యూషన్ వీళ్ళు కాంప్లైంట్ వచ్చిన వాళ్ళు గతం కళ్యాణ్ అతను ఎత్తుకొచ్చారు, మీరు చూసారు, ఒక ఫోటోగ్రాఫ్ చూసారు. అతన్ని లోపలికి ఎత్తుకొచ్చారు. అతను నడవలేని పరిస్థితులు, అంటే మీ భద్రతా సిబ్బంది ఆ రకంగా కొట్టారు. మీరు ఫోటోగ్రాఫ్ తెల్లారి చూసారు కూడా కొన్ని పత్రికల్లో. వాళ్ళని కొట్టొచ్చారు, అతన్ని వాళ్ళు ఎత్తుకొచ్చారు లోపలికి, నడవలేని పరిస్థితుల్లో. అతను కళ్యాణ్ అదే చెప్పానండి. ఒక సండే పూట ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో తెలియదు. ఐ కుడ్ హావ్ లాస్ట్ కంప్లైంట్. దే ఆర్ యాక్టింగ్ వెరీ ఇరాటిక్. చాలా చాలా డిఫరెంట్ గా యాక్ట్ చేస్తున్నారు. ఒక నార్మల్ వ్యక్తి ఎప్పుడు కార్ దగ్గరకు వచ్చి కారు తలుపు కొట్టడు. సండే రోజు రిలాక్స్ గా వాళ్ళు మందు ఇన్ఫ్లుయెన్స్ ఉందని అన్నాను, ఉండుంటే ఆ పిక్చర్లాగా యాక్ట్ చేస్తారు. నిజంగా వాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే చెప్పులు లేక ఎందుకు బయట దిగారు కారు? వాళ్ళు చెప్పులు లేక ఎందుకు దిగారండి? చరణ్ గారు, ఒక విషయం అండి, ఇప్పుడు మీరు వాళ్ళ గురించి చెప్తున్నారు కదా. థ్యాంక్ యూ అండి. ఇది నా వర్షన్, నేను చెప్పాల్సింది. చరణ్ గారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చెప్తున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు మీరు మాట్లాడించలేకపోతే? కనీసం మీడియా ముందు తీసుకొస్తే మాట్లాడాలంటే మీ దగ్గర మైక్ ఉంది, మీ దగ్గర కెమెరా ఉంది, మాట్లాడండి. మీరు కూడా ఐ రెస్పెక్ట్ IT ప్రొఫెషనల్స్, దే హ్యావ్ దర్ కెరియర్స్. వాళ్ళు ఎందుకు ఇంకా వాళ్ళు చెప్పిన మీరు చెప్తున్న వర్షన్ వేరు అంటే మీడియా కాకుండా వర్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా. మీరు ప్లీజ్